విక్టర్ ఖమ్మం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్గా చేస్తున్న సమయంలోనే మరి మా గౌరవనీయులైన సుబ్బారావు గారి యొక్క సక్సెసర్గా నేనే మరి ప్రతి అంశంలోనే ఉన్నాను. వారు ప్రిన్సిపల్ అయిన తర్వాత వారి వెనకనే మేము ప్రిన్సిపల్ అయినాము. ఆ తర్వాత వారు ఆర్ఐఓగా పదవీ బాధ్యత స్వీకరించిన తర్వాత 1990 నుంచి 2019 నుంచి 2022 వరకు వారు చేశారు. నేను 2022 నుంచి వారి యొక్క కార్యక్రమాన్ని వారి వెంటనే నేను చేపట్టడం జరిగింది. మరి వారు కోవిడ్ సమయంలో ఎంత క్లిష్టమైన సమస్యలతో మరి వారు పరీక్షలు జరిపారు. అదే బాటలో మేము కూడా 22వ సంవత్సరం నుంచి కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము చేస్తాం. అదేవిధంగా వారు అనుకోని విధంగా మరి వారు కంట్రోలర్గా నియమింపబడ్డారు. మరి 23, 24, 25 సంవత్సరాలు కంట్రోలర్గా ఎగ్జామినేషన్ నిర్వహించబడ్డారు. వారి యొక్క విరమణ తర్వాత అదే బాధ్యతలకు నేను వారి వారసుడిగా నేను నియమింపబడ్డాను. గత వారం రోజుల క్రితమే వారి దగ్గర నుంచి నేను యొక్క పదవి బాధ్యత స్వీకరించాను. వారు నడిచిన బాటల్లోనూ విద్యార్థులకు, అధ్యాపకులకు, తల్లిదండ్రులకు అందరికీ మరి స్ఫూర్తిదాయకంగా వారి యొక్క చేసిన సేవను మేము కూడా పుణికిపుచ్చుకొని వారి మార్గంలో ఇంకా ఇంటర్మీడియట్ విద్యావస్థను ఉన్నతమైన స్థానాలకు తీర్చిదిద్దడానికి మేము కూడా కంకణబద్ధులమై ఉన్నామని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాం. నమస్తే సార్, నా పేరు వై వెంకటరెడ్డి. నేను ప్రిన్సిపల్గా పీలర్లో పనిచేస్తూ జూన్ 30వ తేదీన రిటైర్డ్ అయినాను. ఆర్ఐఓ తిరుపతిగా పనిచేశాను. స్టేట్ ప్రిన్సిపల్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. సుబ్బారావు గారు వచ్చిందే మంచి సౌమ్యుడు, మంచి మిత్రుడు, మితభాషి, కోపం లేనటువంటి వ్యక్తి, ఈ సమాజానికి చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు సమాజానికి ఎంతో బాగా ఉపయోగపడినాడు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ వ్యవస్థ బలోపేతం కావడానికి ఎటువంటి వివాదాలు లేకుండా అందరినీ కలుపుకోబోయేటువంటి చాలా గొప్ప వ్యక్తి. దాదాపు నేను 40 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో పనిచేశాను. ఇటువంటి మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తి నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. ఒక విధంగా ఇక్కడ పొగడ్తనేటువంటిది కాదు, కానీ అందరినీ కలుగుపోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అధికారుల వద్ద కూడా ఏ ఒక్కరిని కానీ నొప్పించకుండా తన విద్యుక్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించినటువంటి వ్యక్తి సుబ్బారావు గారు. ఈ వ్యక్తి పదవీ విరమణ అనేటువంటిది అతనికేమో కానీ ఇంటర్మీడియట్ వ్యవస్థకే లోటుగా ఉంటుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పొదిలి ఎర్రయ్య, రిటైర్డ్ డిఐఈఓ బాపట్ల మరియు ప్రిన్సిపల్గా చేసి రిటైర్డ్ అయ్యాము. జూన్ నెలలో రిటైర్డ్ అవ్వడం జరిగిందండి. సుబ్బారావు గారు మాకు చాలా కాలం నుంచి మిత్రుడు. వారు ఇక్కడ ప్రకాశం జిల్లా ఆర్ఐఓగా చేసిన, అలానే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్గా చేసిన, ఆర్జేడీ ఐఈ గుంటూరుగా చేసినప్పటికీ కూడా మా యొక్క మిత్రత్వం కొనసాగుతూనే మేము పనిచేసుకుంటూ వెళుతున్నాం. అలాగనే మేము అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా ప్రిన్సిపల్ అసోసియేషన్ చేస్తున్నాను. అలా రిటైర్డ్ అవ్వటం జరిగిందండి. పక్కనే మా వెంకటరెడ్డి గారు కూడా జనరల్ సెక్రటరీగా చేసి ఉన్నారు. లాలప్ప గారేమో ప్రజెంట్ కర్నూలు ఆర్ఐఓగా చేస్తున్నారండి. మేమందరం కూడా ఆయనతో కలిసి పనిచేసినటువంటి అనుభవం మాకు చాలా ఎక్కువగా ఉంది. వారు మ్యాథ్స్ లెక్చరర్గా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ ఒక ఉన్నతమైనటువంటి బోర్డు పదవిలో సిఓఈగా రిటైర్డ్ అవ్వటం అనేటువంటిది ఒక గొప్పదైనటువంటి విషయంగా మేమైతే మా కేడర్కి సంబంధించిన విషయంగా భావిస్తున్నాం. అలాగనే పనిచేసిన కాలంలో ఎవరిని నొప్పించక తానవ్వక అందరితో మంచిగా ఉంటూ ఎవరిని ఇబ్బంది లేకుండా ఎవరిని కూడా సస్పెన్షన్కి కానీ లేకపోతే ఇంకేదన్నటువంటి క్రిమినల్ చర్యలకు వెళ్లకుండా తను నిర్ణేతగా ఉండి అందరినీ కూడా ఒక మంచి మార్గంలో నడపటం అనేటువంటిది జరిగిందండి. తను పనిచేసినటువంటి 3 సంవత్సరాల ఆర్జేడీ కాలంలో కానీ పనిచేసినటువంటి 2 సంవత్సరాల సిఓఈ కాలంలో కానీ ఎక్కడా కూడా ఏ ఒక్క లెక్చరర్ని కానీ ఏ ప్రిన్సిపల్ కానీ ఇబ్బంది పెట్టకుండా, అలాగనే అతను చేసినటువంటి పోస్ట్ అనేటువంటిది కూడా ఒక రాష్ట్ర స్థాయి పోస్టు. చాలా రకమైన ప్రెజర్స్ ఉంటాయి, ప్రభుత్వం నుంచి ప్రెజర్స్ ఉంటాయి, కింద నుంచి ప్రెజర్స్ ఉంటాయి. అన్ని విధాల ప్రెజర్స్ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రెజర్స్కి తను లోనయ్యాడే తప్ప వ్యవస్థలో ఏ చిన్న తప్పు కూడా జరగకుండా చేయటం అనేటువంటిది మాదనే ఒక గొప్ప విషయంగా మేమైతే ఫీల్ అవుతూ ఉంటాం. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఏ చిన్న పదవి వచ్చినప్పటికీ చిన్న చిన్న తప్పులు అనేటువంటి బయటపడుతుంటాయి. కానీ ఎటువంటి ఆ కాషావేషాలకు వెళ్లకుండా ఎక్కడా కూడా క్రమశిక్షణతో పనిచేసి ఆ బోర్డుకి మంచి పేరుని తీసుకురావడం కూడా జరిగిందండి. అలాగనే ప్రస్తుతం కృతికా శుక్లా గారు కానీ, అంతకుముందు పనిచేసినటువంటి గౌరు గారు కానీ వారి యొక్క అభిమానాన్ని చూరగంటూ రాష్ట్రంలో పనిచేయటం అనేటువంటిది ఒక అదృష్టంగా, ఆయన యొక్క రిటైర్మెంట్ అనేటువంటిది బోర్డుకి ఒక లోటుగా
మేమైతే భావిస్తున్నాం. అలానే ఇంటర్మీడియట్ వ్యవస్థలో కూడా సీనియర్ అందరూ కూడా రిటైర్డ్ అవ్వటం అనేది జరుగుతామని, వీళ్ళ యొక్క ఖాళీలను భర్తీ చేయడానికి రాబోయే కాలంలో వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మంచిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ వారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.